గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు, జరుగుతున్నటువంటి పత్రికా సమావేశాలు, జరుగుతున్నటువంటి ప్రజల్లో సృష్టిస్తున్నటువంటి అపోహలు, ప్రజల్లో మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించే విధానాలన్నీ కూడా ఒక 3-4 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నిజానికి ఉచిత విద్యుత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 2004లో మా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే తొలి సంతకం చేసి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు చంద్రశేఖరరావు గారు వచ్చి ఆలింగనం చేసుకొని దానికి మద్దతు పలికినటువంటి సంఘటన కూడా మన వేదిక మీద చూశాం. తర్వాత ఈ మధ్యకాలంలో సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అది 100% కాంగ్రెస్ పార్టీ పథకమే, అది మాకు బేసిజాలు ఏం లేవు అని మాట్లాడినటువంటి ఒక సంఘటన కూడా మనకందరికీ గుర్తుండి ఉంటుంది. నిజానికి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లెక్కలతో సహా వివరించారు తానాలు. మొదటి 2 ముక్కలను పట్టుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఏదో వారి మధ్యలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత రావాలని, అలజడి సృష్టించాలని చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఎంత భయం పట్టుకుందంటే నిజానికి ఏ అంశం కూడా లేదు వాళ్ళలో చెప్పుకోవడానికి. ఏ అంశం అంటే కనీసం మేము ఈ రైతులకు ఈ పథకాన్ని చేసి దీనివల్ల లబ్ధి పొందారనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడడం లేదు. అందుకే ఈ రకమైనటువంటి తప్పుదోవలు పట్టిస్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఒక గొప్ప మేధావి, అసలు ఆ దరిద్రుడు వారి ముఖం చూస్తే కూడా వారు ఓటమయ్యారు. అటువంటి వ్యక్తి నిన్న రేవంత్ రెడ్డి గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసలు వారు మనిషేనా అని కూడా నాకు అర్థం కాదు. నిజానికి నేను కూడా సిగ్గుపడతా ఉన్నా, ఇలాంటి భాష మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. నిన్న ఒక రాజకీయ దరిద్రుడు, ఒక రాజకీయ వెధవ, రాజకీయ సన్నాసి ఈ రాష్ట్రంలో ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయనో, ఏదో గొప్పగా ఏదో ఇన్నోవేషన్ చేసి తయారు చేసినట్టు మాట్లాడతాడనో, ఏదో రకంగా ప్రజల్లో ఉండాలనో, లేకుంటే ఇంకొక రకంగా ఏదో చేయాలనుకోనో రేవంత్ రెడ్డి గారి మీద రాజకీయ దరిద్రుడు ఓ దాసోజు శ్రవణ్ అంటాడు చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. దాసోజు, నీ బతుకు మాకు తెలియంది కాదు, నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ మాకు తెలుసు. ఏబీవీపీలో పెరిగి పీఆర్పీలోకి పోయి పోటీ చేసి టీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీలోకి పోయి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ పార్టీలోకి పోయినటువంటి నీ జన్మ వృత్తాంతం, ఈ రాజకీయ ప్రయాణం మాకు తెలియని కాదు. నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడమా? అసలు నీకు కనీస బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూడా ఉన్నావు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి నీవే కదా మాకు చెప్పింది, కేసీఆర్ అంటే ఒక దుర్మార్గుడు, కేసీఆర్ అంటే ఒక లంగా, కేసీఆర్ అంటే ఒక లుచ్చా, ఓ లఫంగి అని చెప్పింది ఎవర్రా? శ్రవణ్, నువ్వు కాదా? నీకు నోరుందని అడ్డగోలుగా మాట్లాడతావా? ఎవరు చిల్లరగాళ్ళు? ఈ రాష్ట్రంలో నీకన్నా చిల్లరగాడు ఎవరైనా ఉన్నారా? నీకు పదవి కోసం రోజుకో ఇంటి చుట్టూ ఒక కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు. కుక్కరాయలా, ఒకరోజు ఇక్కడ ఉంటావు, ఇంకో రోజు అక్కడ ఉంటావు, ఇంకో రోజు అక్కడ ఉంటావు. నీ బతికే కుక్క బతుకు.
కుట్రకోణం ఏమైనా ఉంటదేమో అనుకున్నాం. కాళేశ్వరంలో నువ్వే కదా ఇక్కడ పెద్ద స్క్రీన్లు పెట్టి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మాట్లాడినావు. కనీసం అదైనా మర్చిపోయినావా? బుద్ధుందా నీకేమన్నా? ఛీ, నీదొక బతికేనా? తెలుసుకో, ఫస్ట్ ఆలోచించుకో, తెలుసుకో నీకెంత భావదారిద్ర్యం ఉందో. ఏ రోడ్డు కాడ మాట మాట్లాడుతూ పబ్బం కట్టుకుంటా ఉన్నావు. ఏమంటావు? చిల్లర బతుకు రేవంత్ రెడ్డిగా. నీ బతుకేం బతుకు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? నీకు ఒక నీతి, నీకు ఒక నియమం ఉందా? సంవత్సరాల కాలంలో నీకు ఈ రాష్ట్రంలో తిరిగిన పార్టీ ఏదైనా ఉందా? 10 రోజులకు ఒక పార్టీ మార్చే నువ్వా రేవంత్ రెడ్డి గారి పట్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం? ఎవరు రాజకీయ ద్రోహి? నువ్వు కాదు. నీ బతికే ఒక రాజకీయంలో ఒక ద్రోహంతో కూడుకున్నటువంటి వ్యక్తివి. నిజానికి నిన్న దాసరి శ్రవణ్ ప్రెస్ మీట్ పెడితే నేను అనుకున్నా చూస్తున్నప్పుడు, ఏమైనా మాట్లాడతారేమో, కొత్తగా చెప్తారేమో, నీకేమైనా ఏమైనా లేని అంశాలు, ఏమైనా కొత్త అంశాలు చెప్తారేమని నేను కొంచెంసేపు వింటే నాకు అర్థమైంది మీ యొక్క దౌర్భాగ్యుడు, దుర్మార్గుడని. 10 సంవత్సరాల కాలం పాటు పనిచేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు పనిచేసినవని చెప్పి అడుక్కోండి. ఓట్ల దగ్గర, ప్రజల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడుక్కోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను చిన్న చిన్న మూటలుగా కట్ చేసి దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లి, అది కాదు మీకు మొగతనం లేదు, ఆడంగి వెనవలు మీరు. నాకు కూడా ఈ భాష మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. నిన్న దాసరి శ్రవణ్ అంటాడు మాట్లాడకపోతే నిజానికి మేము కూడా మాట్లాడే వాళ్ళం కాదు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అదే తూరే అన్న తర్వాత, చిల్లర వెధవ సన్నాసి అన్న తర్వాత నీ బతికేందో చెప్పకుంటే అది మాకు కూడా చిన్నతనం అవుతుందని మనం చేస్తా ఉన్నా. ఒక కుసంస్కారం నువ్వు. నిజానికి నేను సిగ్గుపడుతున్నా. నిజానికి నీ గురించి మాట్లాడాలని కూడా నేను సిగ్గుపడుతున్నా. మాకు సంస్కారం తగలబడ్డది. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతున్నాం. దాసరి శ్రవణ్ జాగ్రత్తగా ఉండు, మానవులు జాగ్రత్తగా రాని. నీ మొహానికి ఏదైనా 10 ఓట్లు వచ్చి గెలిచిన ఆయన ఆనందం ఎక్కడన్నా? రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఇలా రాష్ట్ర అధ్యక్షుడు. నీకు నీ మొహానికి ఎవరైనా 100 ఓట్లు తెప్పించుకొని గెలిచినటువంటి మొహాన అనేది అసలు నీ మొహాన్ని చూస్తే ఎవరైనా ఓటేసాడు ఆ దరిద్ర మొహం పొద్దున్న లేచి నీ మొహాన్ని చూస్తే కూడా అసదరిద్రం చుట్టుకుంటుంది. ఛీ, ఎవరైనా ఆ కిరాయి మనుషుల కన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సుఖకానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నీ బతుకో రోజు బీజేపీలో, రోజు టీఆర్ఎస్ లో, రోజు బీఆర్ఎస్ లో. చిచి, దాసరి శ్రవణ్ నువ్వు ఎంగిలి బెత్తల కోసం ఆశపడి మాకేం నష్టం లేదు. ప్రగతి భవన్ ముందు కూర్చొని చిప్పు పట్టుకొని వాడు ఆ దూరవారు తిన్నాక మిగిలిస్తే ఆ మెతుకు తిని బతుకు, మాకు ఇబ్బంది లేదు. ఎంగిలి బెత్తల కోసం ఆశపడి నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినా నీకు వచ్చేది ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు నీ గురించి ఏం మాట్లాడడం ఒకసారి తెలుసుకో. నువ్వు అక్కడికి పోగానే మా మీద అభినందన వేసి అడుగులుగా మాట్లాడతామంటే ఎట్టి పరిస్థితిలో ఊరుకోని ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, శక్తి ఉంటే, నీకు సామర్థ్యం ఉంటే, నీ పార్టీ పట్ల నమ్మకం ఉంటే కమాన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చకు వద్దాం. డ్రగ్స్ మాఫియా మీద చర్చ పెడదాం. టెండర్ల మీద చర్చ పెడదాం. ఉచిత విద్యుత్ కొనుగోలు మీద చర్చ పెడదాం. 311 జీవో మీద చర్చ పెడదాం.
చర్చ పెడదాం. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కదా మీ దొరవారు, మీరు మీ పార్టీ, దాని మీద చర్చ పెడదాం. మీ రాణిగారు ఉన్నారు కదా లిక్కర్ రాణి, లిక్కర్ కుంభకోణం మీద చర్చ పెడదాం. దళిత బంధులో 3 లక్షలు తీసుకుపోయి 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్న దాని మీద చర్చ పెడదాం. రిజర్వేషన్ల మీద చర్చ పెడదాం. వీటి గురించి మాట్లాడరా ఎదవా? మాట్లాడిన దాన్ని మాట్లాడకుండా ఉన్నదాన్ని కూడా మాట్లాడినట్టు ప్రజలను భ్రమింపజేసి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది మనవి చేస్తా ఉన్నాం. గతంలో నువ్వే చేసే మన వైఫ్ ఛాలెంజ్ అని మనందరం పోయి అక్కడ కూర్చున్నాం కదా. నీకు ఎందుకు సిగ్గు అనిపిస్తానో దాసోశ్రమ నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను కోరేది ఒక్కటే, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా జాగ్రత్తగా మాట్లాడమని గుర్తు చెప్తా ఉన్నా. లేకపోతే అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మాకేం మాటలు రాదు కాదు. ఈ రాజకీయ దరిద్రులు రాజకీయ అవసరాల కోసం ఎటువంటి తిరుక్కుంటా ఏదో గొప్పలాగా ప్రయత్నం చేస్తే కుదరదని మనవి చేస్తా ఉన్నాం. ఫస్ట్ మీ దర్వాజా దగ్గర పోయి కాళ్ళు పట్టు పోయి గడ్డలు పట్టుకుంటూ పట్టుకో, వాళ్ళ మీద సంకనాలతో నాకు, కానీ మా జోలికి రాకని మనం చేస్తా ఉన్నాం. ఇకపోతే దయచేసి టిఆర్ఎస్ నాయకుల వైఖరి ఎట్లుందంటే, వాళ్ళకి కనీసం రైతుల మీద, వ్యవసాయం మీద, వ్యవసాయ పనిముట్ల మీద కూడా అవగాహన లేదు. రైతు బంధు పేరు చెప్పి రైతులను నిండా ముంచుతున్నారు. దాని మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఈరోజు దాసోజు శ్రవణ్ మాట్లాడినటువంటి మాటల్ని ఖండిస్తూ మరొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆ స్థాయి వరకు కాదు, మా స్థాయి నాయకులే ఊరుకోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.